ఎక్స్పోర్ట్ అవ్వడానికి కావాల్సిన మార్గాలు ఉన్నాయి. రోడ్డు ఉంది, రైలు ఉంది, బస్సు అదే ఫ్లైట్ ఉంది, పోర్ట్ ఉంది. దెన్ ఒకటి. మూడో పాయింట్ ఏముంది మన దగ్గర, పోర్ట్ ఉండటం వల్ల గుజరాత్ కంటే ఎక్కువ తీరం ఉంది మన దగ్గర. కాబట్టి ఈ పోర్ట్లన్నిట్లో విదేశాల నుండి సరుకు తీసుకొస్తాం మనం. ఈ సరుకుని ఇక్కడ ఆ సరుకుతో పరిశ్రమలు నడపచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో పంచదార 6 రూపాయలకి మనకు వస్తుంది తెలుసా, ఇక్కడికి 6 రూపాయలు. ఇక్కడికి 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్ లో తీసుకొస్తే లైక్ గంగవరం పోర్ట్ లో చాయిస్ ఉంటుంది, మిగతా చోట్ల చాయిస్. మామూలుగా 60,000 టన్నులు ఉంటుంది అనమాట. 60,000 టన్నులు దాంట్లో అయితే మనకి 12 రూపాయలు 15 రూపాయలు పడుతుంది. అదే ఇదైతే గనక 6 రూపాయలు పడుతుంది. అంటే ఇది నేను 15 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను, ఇప్పుడు దానికి డబుల్ అయ్యి ఉండొచ్చు. అది జరిగితే అంటే నేను రాశాను ఆ రోజున వార్త. ఆ కన్సర్న్ పోర్టు చైర్పర్సన్ వీళ్ళతో మాట్లాడాక నాకు వచ్చిన అవగాహన అనమాట. అంటే ఎక్కువ కెపాసిటీ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు తక్కువ రేటు పడుతుంది, దాన్ని ఇక్కడ అమ్ముకున్న బోల్డ్ అంత బిజినెస్ నడుస్తుంది. దాని బేస్డ్ ఇప్పుడు పందార్తోనే స్వీట్లు తయారు చేసే పరిశ్రమ తయారు చేసుకోవచ్చు ఇక్కడ లేదు. అక్కడి నుంచి ఏదో వేరే రకాలైనటువంటి మెటీరియల్ బోర్డు దొరుకుతాయి, వాటితో ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా దాని రిలేటెడ్.